ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలి అంటే యువత, విద్యార్థులు కీలకమైన భాగం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అది రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా కావచ్చు, ధర్మం అనేది మూలస్తంభంగా మనలో ఉంటేనే ఆ దేశాభివృద్ధి కానీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం మొదటి ప్రశ్నగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శి శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారిని ఒక ప్రశ్న సంధిస్తాం. సార్, మీరు చెప్పండి, ఈ రోజున కొన్ని వార్తల్లో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. యువత, ముఖ్యంగా విద్యార్థులు విపరీత ధోరణులతో మనం రకరకాల వార్తలు వినాల్సి వస్తోంది. సామాజికంగా ఇది కొంతవరకు ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధర్మ ప్రచారం మనం తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా అవి దోహదపడతాయి? మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. యువత తెలంగాణకే కాదు, యావత్ భారతదేశానికి సంపద. భవిష్యత్తు భారత్ని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యులు. రెండవది, మన తెలంగాణ అభివృద్ధికి ధర్మం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మన పెద్దలు స్పష్టంగా చెప్పారు. ధర్మాన్ని ఆచరిస్తే సమాజం గౌరవప్రదంగా నైతికతతో జీవిస్తుంది. ఏ దేశానికైనా ఆ దేశాన్ని ప్రేమించేటటువంటి ప్రజలు ఎంత అవసరమో, సంస్కారవంతమైన నైతిక జీవనం కలిగిన ప్రజలు కూడా అంతే ఆ దేశానికి అవసరం. అది ఆ దేశానికి గౌరవం కూడా, అభివృద్ధితో పాటు. ధర్మం అనేది మన జీవితంలో ఒక భాగం. ధర్మవిహీన పశువిహి సమాన అన్నారు. ధర్మాన్ని విడిచిపెడితే మనిషి పశువులా తయారవుతాడు అని. మనకు తెలుసు, మంచివాడైనా మద్యాన్ని సేవించిన తర్వాత తన నియంత్రణ కోల్పోతాడు. ఎంత పండితుడైనా ధర్మాన్ని విడిచిపెట్టిన తర్వాత రాక్షసుడిగా తయారవుతాడు. మనకి రావణాసుడే ఉదాహరణ. రాముని మించిన పండితుడైనా అతను ధర్మాన్ని విడిచిపెట్టిన కారణంగా రాక్షసుడిగా మారాడు. ఏది చేయకూడదో అది చేసిన పండితుడయ్యాడు. అందువల్ల పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు అంటున్న మాటను మనం మర్చిపోకూడదు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకమ్ము గుణ సంయుతులు మెచ్చరెచ్చటన్. కాబట్టి చదువు అనేది సంస్కారాన్ని ఇచ్చేదిగా ఉండాలి. సంస్కారం లేనప్పుడు ఆ చదువుకి శోభ కలగదు. ఇటువంటి సంస్కారవంతమైన యువత తెలంగాణలో పెరిగిన రోజున ఇది తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ గౌరవానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. ఇవాళ కుటుంబాలు, ఇందాక మీరు అన్నారు కుటుంబ వ్యవస్థ గురించి. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. ఇక్కడ తొలిబడి తల్లి నుంచి ప్రారంభించే కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఉన్న పెద్దలంతా కూడా తన భావి సంతానాన్ని తీర్చిదిద్దడంలో భాగస్వాములు అయి ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు రకరకాలైనటువంటి కాల అనుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా కుటుంబాలు చిన్నవి కావచ్చు. వాస్తవానికి కుటుంబ వ్యవస్థలో పెద్దలు చిన్నతనం నుంచి సంస్కారాన్ని పిల్లలకు అందించేవారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ ఏది చేయాలో చిన్నతనంలోనే నిర్దేశం చేసేవారు. దీనికి తల్లి, తండ్రి, తాత, బామ్మ, అమ్మమ్మ, మేనమామలు, పెదనాన్నలు అందరి భాగస్వామ్యం ఉండేది. అందరికీ అందరి మీద పరిశీలన ఉండేది. అందరి ఉన్నతికి అందరూ భాగస్వాములు అయ్యేవారు. ఇప్పుడు ఆ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చింది. తన పిల్లవాడికి ఏం కావాలంటే గుణములు కావాలి. గుణములు అంటే మనం అనుకుంటున్నట్టు క్యారెక్టర్ కాదండి, మార్కులు. నిన్న మన న్యూస్లో ఒక వార్త వచ్చింది. 500కి 499 మార్కులు తెచ్చుకున్న బిడ్డని ఆ ఒక్క మార్కు ఎందుకు తెచ్చుకోలేకపోయావని తల్లి అడుగుతుంది. ఇది ప్రోత్సహించడమా, వెనక్కి నెట్టడమా? ఇక్కడ తల్లి ఆలోచించవలసింది, 499 మార్కులు వచ్చాయా, అంతకు మించిన సంస్కారం నా పిల్లాడు పొందాడా? సంస్కారవంతమైనటువంటి చదువుకున్నటువంటి పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు అనాశరణాలయంలో వదిలేస్తున్నారు. కాబట్టి సంస్కారము లేని చదువు శోభించదు. కాబట్టి అటువంటి తల్లి తను తొలి ఒడి నుంచి నేర్పాలి. ఆ విధంగా అనాదిగా జరుగుతూ వచ్చింది ధర్మంలో. ప్రపంచంలో ఈ దేశ జీవన విధానం ప్రపంచంలో ఎక్కడా చూడం మనం.
అటువంటి చిన్నతనం నుంచి అతిథి భావన, తల్లిదండ్రులు గౌరవించడము, దైవభక్తి కలిగి ఉండడము, పెద్దలు చెప్పినటువంటి నీతులు ఏవైతే ఉన్నాయో, సూక్తులు ఏవైతే ఉన్నాయో, ఆచరణ విధానం ఏమైనా పిల్లలకు అందించడము, ఇది జరుగుతూ వచ్చేది. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏమిటని చెప్పంటే, ఈ ధర్మాన్ని ఆచరింపజేయడము, ప్రచారము చేయడము, పరిరక్షించడంలో 4 ప్రధానమైన స్తంభాలు ఉండేవి మన జీవన విధానంలో. అది 1 అర్చకుడు, 2 పురోహితుడు, 3 ఆచార్యుడు, 4 ధర్మాచార్యుడు. వీళ్ళ నలుగురు సంస్కారం నిరంతరం అందిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ 4 స్తంభాలు కుంటుపడ్డాయి. కారణం ఏంటంటే, దురదృష్టం చెప్పవలసి వస్తుంది, ఈ వేదిక మించి ధర్మ నిరపేక్ష ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే ధర్మము అంటే మతం కాదు, సత్యము పలుకుము, ఇది ధర్మం. ఇది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా సత్యం పలకాలి అన్నది ధర్మం. అహింస పరమో ధర్మ, హింస చేయకు, అందరి మంచిని కాంక్షించు, ఇది ధర్మం. తోటివాడికి సేవ చేయి, సేవాహి పరమో ధర్మ. ఇవన్నీ కూడా మనం ఆచరించవలసిన జీవన విధానాలు. ఈ విధానాలని ధర్మంగా చూడాలి. వీటిని మనం దురదృష్టవశాత్తు ఒక మతం, ఇక్కడ వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక జీవన విధానం కాబట్టి హిందూ ధర్మం చెప్పింది ఇవన్నీ. హిందూ ధర్మం చెప్పింది కాబట్టి, హిందూ ధర్మం కుడి చేత్తో భోజనం చేయమంది కాబట్టి నేను ఎడం చేత్తో చేస్తాను అన్నట్టు, ధర్మాన్ని ఆచరించండి, ధర్మో రక్షత రక్షత అని హిందుత్వం చెబుతోంది కాబట్టి ధర్మ నిరపేక్ష ప్రభుత్వాలను మేము నడుపుతాము. అంటే ధర్మం లేని ప్రభుత్వాలు నడిపితే వచ్చే సమస్య ఏమిటి, ఫలితం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది. ఈవేళ అనేక రకాలైనటువంటి చదువుకున్న పెద్దవాళ్లే బాంబులు తయారు చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళే లక్షల మందిని ఒకే రోజున ఎలా చంపేయాలో విషయాలు తయారు చేస్తున్నారు. రైలు పట్టాలను ఎలా తొలగించాలో, ఎలా లైన్ తప్పించి ఆ రైలు యాక్సిడెంట్లు చేయాలో వాళ్ళే చూస్తున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్న విషయమే. కాబట్టి తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులు తన పిల్లాడికి మార్కులు ఎన్ని వచ్చాయన్న దాంతో పాటుగా సంస్కారం ఎంత పొందాడు అన్నది కూడా అలవర్చుకోవాలి. ఆ పని లీలావతి చేసింది కాబట్టి ప్రహ్లాదుడు వచ్చాడు. ఆ పని జిజియామాత చేసింది కాబట్టి ఛత్రపతి శివాజీ వచ్చాడు. ఆ పని భువనేశ్వరీదేవి చేసింది కాబట్టి వివేకానందుడు వచ్చాడు. ఆ పని మనం చేయకపోతే మన పరిస్థితి ఏమిటి అంటే, గాంధారి ఆ పని చేయలేదు కాబట్టి దుర్యోధనుడు వచ్చాడు. ఆ పని రావణాసుడు తల్లి చేయలేదు కాబట్టి రావణాసుడు వచ్చాడు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత కూడా భావితరాల్ని కాపాడడంలో ఎంత పాత్ర ఉన్నదో, ప్రభుత్వాలు కూడా విద్యను అందించడం మాత్రమే కాదు, సంస్కారవంతమైనటువంటి విద్యను పిల్లలకు అందించి భవిష్యత్తులో వాళ్ళు ఒక ఆస్తిగా ఈ సమాజానికి, తెలంగాణకి ఉండేలా విధంగా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. దీంట్లో ఒక మాట చెబుతున్నాను నేను. ఈవేళ ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ మార్కులనే విత్తనాలు నాటేసి ఈవేళ పిల్లల నుంచి నైతికతని ఆశించడము, ధర్మాన్ని, సంస్కృతిని ఆశించడం అంటే ఆ ఫలాలు రావు. మార్కుల విత్తనాలే నాటుతున్నారు మీరు. కాబట్టి చిన్నతనం నుంచి సంస్కార విత్తనాలు కూడా పిల్లలకి నాటకపోతే, ఈ చదువు సంస్కారాన్ని అందించకపోతే సమాజం ప్రమాదంలో పడుతుంది. అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఏ విధంగా ఈ నైతిక విలువలను మన విద్యా విధానంలో చొప్పించవలసి ఉంది, ఆ ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఈ యొక్క స్థాయి నడుస్తుంది, అంటే నైతిక విలువలు, మానవతా విలువలు, నీతి నియమాలకు సంబంధించిన కథనాలు కావచ్చు, పాఠ్యాంశాలుగా ఎంతవరకు ఉన్నాయి, అవి ఏ విధంగా దోహదపడతాయి, లేదా ఇంకా పెంచవలన, ఏంటి మీ యొక్క సూచన? ఇవాళ స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత యువత నడుస్తున్న తీరే మనం వాళ్ళకి ఇస్తున్న సంస్కారానికి సూచిక. కాబట్టి పిల్లలలో సదాచారము అన్న అంశము అసలు అంశమే కానట్టు అయిపోయింది. కాబట్టి రాముడు ఒక గురుకులంలో చదువుకుని శ్రీరాముడు అయ్యాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు గురుకులంలో చదువుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యాడు. కాబట్టి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యరికంలో, చంద్రగుప్తుడు చాణక్యుడి శిష్యరికంలో, హరిహర బొక్కరాయలు విద్యారణ్య స్వామి సాహచర్యంలో, సమర్థ రామదాస్ స్వామి శిష్యరికంలో ఛత్రపతి శివాజీ, ఇట్లా మహనీయులందరూ కూడా గురు శుశ్రూషతో గురు నుంచి నైతికతని నేర్చుకుని సంస్కారాన్ని పొంది వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మహానుభావులుగా తీర్చిదిద్దబడ్డారు. ఇక్కడ విద్యార్థులకి కేవలం గుణాత్మకమైనటువంటి విద్యను మాత్రమే కాకుండా సంస్కారాత్మకమైన విద్యను కూడా అందించడం అవసరము. కాబట్టి పర్యావరణం మీద అవగాహన ఇవ్వాలి. దాంతోపాటుగా ఎదటి వారితో ఎలా సంస్కారవంతంగా జీవించాలి, మాట ఎలా ఉండాలి, లేకపోతే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన వేష మన భూష ఏ విధంగా ఉండాలి, ఇటువంటి వాటిని చిన్నతనం నుంచి అవగాహన చేయకపోతే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసులో విద్యార్థులు నేర్చుకునేది, ఆచరించేది, ఎక్కువగా గ్రహించేది ఉంటుంది. ఆ సమయం వృధా పోతున్నది. ఆ సమయంలో మార్కులే పరమావధిగా మనం ముందుకు పరుగులు పెడుతున్నాము. దీనివల్ల మార్కులు ఒకటి జీవితాన్ని శాసించలేవు. కాబట్టి ఈ చదువులు సంస్కారం అందించడం కోసం మార్కులతో పాటుగా సదాచారం కూడా వాళ్ళకి అందించాలి.
ఇవాళ చూడండి, రాముడి గురించి చెప్పవలసి వస్తే మన ధర్మనిరపేక్ష ప్రభుత్వాలలో మన రాజ్యాంగం, మనకి ధర్మనిరపేక్షత రాజ్యాంగంలో లేకపోయినా తర్వాత చూపించుకున్నప్పటికీ కూడా సెక్యులరిజం పేరుతో రాముడి గురించి చెప్పకపోతే ఒక విద్యార్థి రాముడి లాంటి లక్షణాలు ఎలా పొందుతాడు? కోన్వస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత. ఇలా 16 లక్షణాలు రాముడిలోంచి ఒక విద్యార్థి పొందినప్పుడే కోమలంగా మాట్లాడడము, కృతజ్ఞత కలిగి ఉండడము, ధర్మాచరణ చేయడము, శౌర్యంతో ఉండడము, అలాగే దానగుణం కలిగి ఉండడము, ఇట్లాంటి లక్షణాలు 16 లక్షణాలు విద్యార్థికి రావాలంటే వాటిని తప్పనిసరిగా నేర్పాలి. కాబట్టి రామాయణం నేర్పలేకపోతున్నాం. ధర్మనిరపేక్ష ప్రభుత్వంలో రామాయణం రాముడి గురించి చెబితే, రాముడి లక్షణాలు చెబితే అది సెక్యులరిజానికి విరుద్ధం కాబట్టి రాముడు తీసేయండి పక్కకి. సత్యహరిశ్చంద్రుడు సత్యమేవ జయతే అని పెట్టుకుంటున్నాను తప్ప ప్రభుత్వాలు బోర్డుల మీద ఆ సత్యం కోసం సత్యహరిశ్చంద్రుడు ఎలా జీవించాడు, ఎలా సోదాహరణగా నిలిచాడు అన్నది మనం చెప్పడానికి సెక్యులరిజం అడ్డొస్తున్నది. కాబట్టి సత్యహరిశ్చంద్రుడు ఒక మతానికి సంబంధించినటువంటి చక్రవర్తి అయిపోయాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టి కృష్ణం వందే జగద్గురు అని కీర్తించబడినటువంటి కృష్ణుడు చెప్పినటువంటి ఏదైతే భగవద్గీత ఉన్నదో, గీత నేర్చుకొని గీతను మార్చుకొని ప్రపంచ దేశాలు గీత నేర్చుకుంటుంటే మన పిల్లలకి ఆ గీతం ఒక మత గ్రంథం అయిపోయింది. అది జీవన సాఫల్య గ్రంథంగా కాకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే చచ్చిపోతే శవాల దగ్గర వేసే ఒక పాట అయింది. దొంగతనం చేసి క్రిమినల్ నేరాలు చేసిన వాడు కోర్టులో చెప్పే ఒక ప్రతిజ్ఞ అయింది. కాబట్టి ఏది కావాలో అది కాకుండా పోయింది. కాబట్టి ఈవేళ సమాజంలో చదువుకున్న వాళ్ళ వల్ల సంస్కారం పొందలేకపోవడానికి కారణం మనదైనటువంటి జీవన విధానం మన పిల్లలకి అందించకపోవడము. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతానండి. రామతీర్థ గారు జపాన్ వెళ్ళినప్పుడు జపాన్లో 7వ తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతారు, నీకు ఇష్టమైన దైవం ఎవరని అడుగుతారు. జపాన్ అంటే మనకు తెలుసు, అణుబాంబు పడి సర్వనాశనం అయిపోయి మళ్ళీ మొదటి నుంచి అంకురార్పణ చేసి భవిష్యత్తును ముందుకు నడుపుకుని ప్రతి సంవత్సరము సునామీలు భూకంపాల పేరుతో కొట్టుకుపోతున్నప్పటికీ కూడా ఎప్పటికీ మళ్ళీ అది అగ్రరాజ్యంగా మరుసటి సంవత్సరం నిలబడుతున్నటువంటి ఒక గొప్ప దేశం జపాను. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో దిట్ట. అటువంటి ఆ దేశము 7వ తరగతి పరీక్ష తరగతి గదిలోని విద్యార్థిని రామతీర్థ అడిగినప్పుడు నీకు ఇష్టమైన దైవం ఎవరు అన్నప్పుడు గౌతమ బుద్ధుడు అని చెబుతాడు. నీకు ఇష్టమైనటువంటి నాయకుడు ఎవరు అని అడిగినప్పుడు కన్ఫ్యూజియస్ అని చెబుతాడు. కాబట్టి ఆ గౌతమ బుద్ధుడు కన్ఫ్యూజియస్ నీ దేశం మీదకి వచ్చి యుద్ధం చేసి నీ దేశాన్ని ఆక్రమించుకుని నీ ప్రజలను చెరబట్టి వాళ్ళ ఆస్తులు కొల్లగొడితే నువ్వేం చేస్తావని అడుగుతాడు. 7వ తరగతి విద్యార్థి చెబుతాడు, గౌతమ బుద్ధుడు తల నరికేస్తాను, కన్ఫ్యూజియస్ కాళ్ళు చేతులు తీసేస్తాను, నా దేశపు పొలిమేరలో వేలాడదీస్తానని చెబుతాడు. అంటే దేశభక్తి, అది చిన్నతనం నుంచి నిర్మాణం చేశారు కాబట్టి అన్ని ఆటుపోట్లు వచ్చినా జపాన్ ఇప్పటికీ అలా అగ్రరాజ్యంగా నిలబడింది. 1000 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించాం, ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నాం. ప్రపంచంలో ఏ జాతి పొందినటువంటి ఒక గొప్పదైనటువంటి అరుదైనటువంటి చరిత్ర 1000 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న స్వతంత్రాన్ని 80 సంవత్సరాలు దుర్వినియోగం చేస్తున్నాము, భావితరాలకు అందించడం అనిపిస్తున్నది. ఇక్కడ ఎందుకు ఈ మాట అనిపిస్తుందంటే, ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. ఈ దేశం ఆత్మ ధర్మంలో ఉన్నది. ధర్మాన్ని విడిచిపెట్టిన రోజున ఈ దేశం నాశనం వైపుకు ప్రయాణం చేస్తుంది. కాబట్టి వేళ చూడండి, ఒకే మతాన్ని ఆచరించే దేశాలని యుద్ధాలు చేసుకుంటున్నాయి. అవి క్రైస్తవ దేశాలు కానీ మహమ్మదీయ దేశాలు కానీ హిందూ దేశంగా ఉన్నటువంటి ఈ హిందుస్థానము ఎప్పుడూ ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్ళవలసి వస్తే పహల్గాములో బట్టలు ఊడదీసి తుపాకులు పెట్టి కాలిస్తే సమాధానం చెప్పడం కోసం అరగంటలో యుద్ధాన్ని ముగించేస్తుంది. కానీ అది ప్రతిచర్య మాత్రమే. కాబట్టి ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టిన ఏకైక జాతి భారత జాతి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి సరైనటువంటి మార్గదర్శనం పాఠశాల విద్యాస్థాయి నుంచి ధర్మబద్ధంగా అందించినప్పుడు, ధర్మము వేరు మతం వేరుని గుర్తించినప్పుడే ఇది చేయగలుగుతారు. ఇందాక మనం చెప్పుకున్న అన్ని లక్షణాలు ధర్మబద్ధమైనవి, అది ఏ మతమైనా ఆచరించేవి. క్రైస్తవుడు అబద్ధం చెప్పమనము, ముస్లింని అబద్ధం చెప్పమనము, బౌద్ధ జైన సిక్కును అబద్ధం చెప్పమనం. అందరినీ సత్యమేవ జయతే అని చెబుతాం. అందరూ సత్యం పలకాలి, ఇది అన్ని మతాలు చెప్పేవే. అహింస పరమో ధర్మ, అన్ని మతాలు ఇవే చెబుతున్నాయి. కాబట్టి సేవాహి పరమో ధర్మ, అన్ని మతాలు ఇవే చెబుతున్నాయి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుని వీళ్ళని సంస్కారవంతులుగా చేయడము, శారీరకంగా కూడా మానసికంగా కూడా బలవంతులుగా చేయాలి. మనం చూస్తున్నాం, రిజల్ట్స్ వచ్చిన ముందు రోజు నేను ఫెయిల్ అవుతానేమో అని ముందు రోజే, రిజల్ట్స్ వచ్చిన రోజు మర్నాడు నేను ఫెయిల్ అయ్యాను, తక్కువ మార్కులు వచ్చాయని బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి విద్యార్థులు. ఈ స్థితికి కారణం తల్లిదండ్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మార్కులు ఒకటే పరమావధి కాదు, శిశువులోని అంతర్లీన శక్తుల్ని వెలికి తీసేదే నిజమైన విద్య అని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని వివేకానంద చెప్పారు. బలమైన దేహంలో బలమైన ఆలోచనలు ఉంటాయని. కాబట్టి నువ్వు భగవద్గీత చదవడం ఎంత ముఖ్యమో, గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడడం కూడా అంతే ముఖ్యం అంటారు వివేకానంద స్వామి. అటువంటి శారీరక మానసిక దారుఢ్యాన్ని అందించే విధంగా ధర్మాన్ని అతిక్రమించని పద్ధతిలో సంస్కారవంతమైన సాంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసం టెక్నాలజీ ఏమీ అడ్డురాదండి. టెక్నాలజీ ఉండాలి, దీంతో పాటు ఇది కూడా అవసరము.
కాబట్టి టెక్నాలజీ వల్ల వచ్చే అభివృద్ధి ఎంతో, టెక్నాలజీని అదుపులో పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఎంతో కూడా మనకు పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ప్రస్తావన చేసుకున్నాం.